2014 రూపాయి పతనం అయిపోయిందని, దేశం నాశనం అయిపోయిందని ఈ కాషాయ వస్త్రాలు కుక్కలు మురిగినట్టు మురిగారు. ఇప్పుడు దేశంలో రూపాయి పతనం అయిపోయింది పూర్తిగా. పక్క దేశాలన్నీ రూపాయి విలువ గణనీయంగా పెరిగిందని అప్పుడు మురిగిన కుక్కలు ఇప్పుడు పతనం అయిపోయిన మొరగని కుక్కల నియమనాలు ఆలోచించాల్సింది ప్రజలే. ఎందుకంటే ఇప్పుడు మినిమం సామాన్యుడు బతకడానికి ఉపాధి లేకుండా పోతా ఉంది. లక్షల కోట్లు దేశంలో అప్పులైపోయింది. గతంలో 60-70 ఏండ్లకి చేసిన అప్పు కంటే ఇప్పుడు 4 అప్పులు. పెరిగిన ధరలు సామాన్యుడు నడ్డి విరిచేస్తున్నా బతకలేక చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న ప్రశ్నించిన మూగజీవులు మాదుకున్న ఈ ప్రజలు వైఫల్యాన్ని తిరుగుబాటు లేని దాని తరానికి ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నించిన వాడు ప్రతి ఒక్కడు మూగవాడే. మన పోరాటం చేయకపోతే మన భవిష్యత్తు మూగవాడి కంటే దారుణమైపోతుంది మన బతుకు. కుక్కల వలె వైరాగ్యం అయిపోతుంది మన బతుకు. కూటికి గుడ్డకు లేకుండా కుక్కల వలె కుక్కల వల్ల కొట్టలాడుకొని చింపుకోవాల్సి వచ్చే పరిస్థితికి వస్తుంది దేశ భవిష్యత్తు. ఆలోచించాల్సింది ప్రజల. పోరాటం చేయకపోతే మాత్రం దేశ భవిష్యత్తు పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. ఖనిజ సంపదలు దోచేస్తున్నారు. దేశమంతా ప్రైవేటు పరం అయిపోతుంది. దొంగలు దోచుకుని ఒక్కొక్కరు వేల కోట్లు దోచుకుని సంపదని నిల్వలు పెట్టుకుంటే సామాన్యుడు కూడుగుడ్డక లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే అప్పుల కోసము. ఆలోచించకపోతే ప్రజలు జీవితాంతం బానిస బతుకులతో బతకాల్సిందే. ఈ 2025 సంవత్సరం బతుకుల వరకు ముగింపు చెప్పి 2026 సంవత్సరానికి కొత్త ఉత్సాహంతో ప్రజలు జీవించాలని కోరుకుంటున్నాను.